హనుమంత ఆకలి ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా. ఒకసారి హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి భోజనం పెడతారా అనేసి అడిగాడు. అప్పుడు సీతమ్మ పెడతాననేసి భోజనం పెట్టింది. ఎంత భోజనం పెట్టినా కూడా హనుమంతుడికి ఆకలి తీరలేదు. వేల మందికి పెట్టిన భోజనం పెట్టినా కూడా హనుమంతుడికి ఆకలి తీరలేదు. అప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళి సీతమ్మ అడిగితే అదే జరిగింది మొత్తం చెప్తే అప్పుడు శివుడు రాముడు ఏమన్నాడంటే, హనుమంతుడు శివుడు రూపం లాంటి వాడు, అది మొత్తం భోజనం గురించి నీకే వదిలేస్తుంది, నాకేం తెలీదు అనేసి రాముడు చెప్తాడు. అప్పుడు సీతమ్మ వెంటనే పెరుగు పెట్టుకుంటుంది. హనుమంతుడు వెనకాల నుంచుకొని నువ్వెవరో నేను తెలుసుకున్నాను అనేసి చెప్పి హనుమంతుడు పాఠం పాడుతుంది. అప్పుడు సీతమ్మ అక్కడ కూర్చోండి. అప్పుడు హనుమంతుడు లేచి నుంచుంటాడు. అప్పుడు సీతమ్మ ఇంకా కావాలా హనుమాన్ అనేసి అడుగుతుంది. ఇంకా వద్దు, నా పొట్ట నిండా నిండిపోయింది, పెట్టినందుకు చాలా థ్యాంక్స్ అనేసి హనుమంతుడు వెళ్ళిపోయాడు. కొంచెం వెళ్ళే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి.